గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశానికి సర్వం సిద్ధమైంది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఆమోదం కోసం రేపు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధికార, ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంటూ కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లకు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల అధిష్టానం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. దీంతో బడ్జెట్ ఆమోదానికి ప్రతిపక్షాల కార్పొరేటర్లు ఎంతవరకు సహకరిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. గ్రేటర్ రాజకీయాల్లో రేపు జరిగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారబోతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8,440 కోట్ల రూపాయల బడ్జెట్ ను రేపు కౌన్సిల్ ముందుకు తీసుకురాబోతుంది అధికార యంత్రాంగం. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలు రాగా 21 ప్రశ్నలు చర్చించేందుకు ఆమోదం తెలిపారు. దీనిపై కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్నా గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, బడ్జెట్ లో సరిగ్గా కేటాయింపులు లేవంటూ బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఈ సమావేశంలో నిధుల కేటాయింపులపై మేయర్, అధికారులను నిలదీయాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. కొన్ని రోజులుగా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఫిబ్రవరి 10తో 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెడుతుందని, దీనికి బీజేపీ కూడా ఎదురు చూస్తున్నట్లు చర్చ సాగింది. అయితే ఈ విషయంపై ఆయా పార్టీల అధిష్టానాలు కూడా కార్పొరేటర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశాయి. ఈ కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాసంపై కాకుండా కేవలం బడ్జెట్ అంశంపై మాత్రమే చర్చించాలని బీజేపీ తన కార్పొరేటర్లకు సూచించిందని సమాచారం. బీఆర్ఎస్ కూడా మొదట్లో గట్టిగానే అవిశ్వాసంపై మాట్లాడినా ఆ తర్వాత మారుతున్న పరిణామాలతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ కూడా నగర అభివృద్ధి, నిధుల కేటాయింపు, ప్రజా సమస్యలపై మాత్రమే కౌన్సిల్లో చర్చించాలని తీర్మానించినట్లు సమాచారం. ఇటీవల మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సిటీలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితిని కలిసి వినతి పత్రం అందజేశారు. బడ్జెట్లో తమ డివిజన్లకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో నిర్వహించిన సమావేశానికి మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు. ప్రతిపక్షాల వ్యూహాలపై చర్చించారు. కార్పొరేటర్లంతా ఒకే తాటిపై ఉండాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అవిశ్వాస తీర్మానం టెక్నికల్ గా సాధ్యమయ్యే అంశం కాదని, ఈ విషయాన్ని కార్పొరేటర్లు పట్టించుకోవద్దని సూచించారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో గ్రేటర్లో జరిగిన అభివృద్ధి, కేటాయించిన నిధుల అంశాలపై కౌన్సిల్లో చర్చించాలని దిశానిర్దేశం చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మరోమారు కార్పొరేటర్లంతా సమావేశమై ఆ తర్వాత కౌన్సిల్ కు హాజరు కావాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకోవాలని చూస్తే కఠినంగానే వ్యవహరించాలని మేయర్కు సూచించినట్టు సమాచారం. గొడవలు చేసేందుకు కౌన్సిల్ సమావేశం వేదిక చేసుకోవద్దని, ఏడాదిలో బల్దియా ఎన్నికలు రాబోతున్నందున కార్పొరేటర్లంతా అభివృద్ధిపై దృష్టి సారించాలని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఒకసారి బడ్జెట్ను తిరస్కరించి ఆ తర్వాత ఆమోదం తెలిపింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో బీఆర్ఎస్, ఎంఐఎం చెందిన వారే ఎక్కువగా ఉండడంతో మేయర్కు మద్దతు లభించలేదు. ఆ తర్వాత బడ్జెట్కు ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు అదే పరిస్థితి కౌన్సిల్ సమావేశంలోనూ ఉండడంతో బడ్జెట్కు ఏకగ్రీవంగా ఆమోదం లభిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.